ఇక ఆయన నిజంగా బలప్రకటనం చేస్తే ఎలా ఉంటుంది? ఆయన అక్కడ ఎప్పుడైతే ఈ అగ్ని రేగిందో, ఈ అగ్ని ఎండు కొమ్మలు చెట్లు అంటుకుని మరొక్క 10 నిమిషాలకి కొండంతా అంటుకుంది. పెద్ద అగ్నిహోత్రంతో కొండ కనపడింది. ఇప్పుడు ఈ అగ్నిహోత్రంలో కొండ మీద ఉన్న అనేకమైనటువంటి ఓషధులు అంటుకున్నాయి. అంటుకున్న ఓషధులలోంచి ఓషధీ శక్తులు పైకొచ్చాయి. ఆ ఓషధులకు మంటలు ఆర్పగలిగిన శక్తి ఉన్న ఓషధులు ఉన్నాయి. కానీ ఎన్ని మంటలు పుట్టేశాయంటే ఓషధులు కూడా తగలబడిపోయి, వాటిలోంచి గండశిలలన్నీ కింద పడిపోయి, కింద పడిపోవడంలో చిత్రం ఏమైందంటే జలపాతములు తమ మార్గములను మళ్లించేసుకున్నాయి. ఇప్పుడు కొండ ఒకలా ఉందనుకోండి, జలపాతం ఒకలా పడుతుంటుంది. కొండ కదిలిపోయిందనుకోండి, జలపాతం ఇంకొకలా తిరిగిపోతుంది. తిరిగిపోయి ఇప్పటి వరకు అటుపడుతున్న నీళ్లు ఇప్పుడు రైంగి మనకి తిరిగిపోతుంది. సెలయేళ్ళన్నీ మార్గం మార్చుకుని తిరిగిపోయి, ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు? విద్యాధరులు కూర్చున్నారు. విద్యాధరులు, గంధర్వులు, వీళ్ళకి ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. అందుకే గాంధర్వ వేదం అని పేరు. వాళ్ళు ఎప్పుడు నృత్యం చేస్తూ ఉంటారు, పాటలు పాడుకుంటూ ఉంటారు, వాద్యాలు మ్రోగించుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ మంచి మంచి మాంసం తెచ్చుకున్నారు, ఎద్దు చర్మంతో చేయబడిన తొడుగులున్న కత్తులు తెచ్చుకున్నారు, బంగారు పాత్రలు, వెండి పాత్రలు. మీకు బాగా అర్థం అవ్వాలంటే మనం మన భోజనాలకు వెళ్ళినట్టు అనుకోండి. ఇవన్నీ తెచ్చుకున్నారు, పానపాత్రలు తెచ్చుకున్నారు, భార్యలతో కలిసి కూర్చున్నారు, మద్యం సేవించారు, తిరుగుడు పడుతున్న కన్నులతో ఉన్నారు, మంచి సంతోషంగా ఆహారం తింటూ మహేంద్రగిరి పర్వతం మీద కూర్చున్నారు. పర్వతం మీద మహర్షులు కూడా ఉన్నారు తపస్సు చేసుకుంటూ. ఎప్పుడైతే ఈ పర్వతం ఒక్కసారి కదిలిపోయిందో చూశారు, మహర్షులు చూశారు, విద్యాధరులు చూశారు. వీళ్ళు కొండ మీద కదు కూర్చుని ఉన్నారు. వీళ్ళకి అర్థమైంది ఏదో తేడా వచ్చిందిరా, పర్వతమే కదిలిపోయిందిరా అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏదో అది పట్టుకుని పైకి ఎగరాలి కదూ. అందుకని ఆ విద్యాధరులు ఏం చేశారంటే గంధర్వులను వాళ్ళ భార్యల చేతులు పట్టుకుని పైకి ఎగిరిపోయారు. పానపాత్రలు, వెండి పాత్రలు, బంగారు పాత్రలు, ఆహార పదార్థాలు కొండ మీద వదిలేశారు. హఠాత్ పరిణామం ఏర్పడింది అని గుర్తు. మహర్షులు కూడా తమ తపశ్శక్తితో పైకి లేచారు. ఇప్పుడు లేచి ఆకాశంలో నిలబడితే నొక్కుతున్నవాడెవరో వాళ్ళకి కనపడ్డాడు. కనపడితే వాళ్ళన్నారు, విద్యాధరులు తెల్లబోయి చూసి, అయ్య బాబోయ్, ఏషపర్వత సంకాశో హనుమాన్ మారుతత్మజ తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. మొసళ్లతో కూడినటువంటి సముద్రాన్ని దాటి వెళ్ళడం కోసమని పర్వతాకార సన్నిభుడై మహానుభావుడైనటువంటి హనుమ నిలబడి ఉన్నారు. పర్వతాన్ని పీడిస్తున్నారు. అందుకొని వచ్చింది ఎల్లరంతా అన్నారు. దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్తురాకాశే వీక్షాంచ కృష్యపర్వతం. బ్రద్దలైపోతున్న కొండని వాళ్ళు ఆకాశంలో నిలబడి చూశారు. చూసి వాళ్ళు వెంటనే ఒక మాట అన్నారు, ఇంత గొప్ప కార్యం చేస్తున్నాడు కదా ఈయన, 100 యోజనముల సముద్రాన్ని దాటుతున్నాడు కదా, మొసళ్లతో, రాక్షసులతో, పాములతో ఉన్నదాన్ని ఈయనకి ఏం కలిసి వస్తుంది, ఎందుకు దాటుతున్నాడు? రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఆయనకి కలిసి వచ్చేది ఏం లేదు దానివల్ల. రామచంద్రమూర్తి సంతోషించాలి, సీతమ్మ తల్లి సంతోషించాలి, వానరులు సంతోషించాలి. పరహితార్థము కొరకని మహానుభావుడు ఇంత కష్టపడి 100 యోజనముల సముద్రాన్ని దాటడానికి హనుమ సిద్ధపడుతున్నారని వాళ్ళందరూ స్తోత్రం చేసి ఆయనకి కితాబులు ఇచ్చారు. ఈయన బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఎంత నొక్కాలో పర్వతాన్ని అంత నొక్కారు. దుధివేచ సరోమాణీచ కంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహానివతో యదః బాహూ సంస్తంభయామాస మహాపరిగసన్నిభౌ చరణౌ సంచుకోచ అంటారు మహర్షి. ఆయన మార్గమాలోకయన్ దూరాదుర్ధం ప్రణహితేక్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్. ఇక బయలుదేరాలనుకున్నారు. ఆ 2 చేతులను, పరిఘలను అంటే ఇనప కమ్మిలను ఎలా బిగిస్తారో అంత గట్టిగా ఇలా బిగించారు. మోకాళ్ళు కొద్దిగా ఉంచారు. పాదములను ఎంత గట్టిగా అదిమి పట్టారంటే ఇంక ఏ క్షణంలోనైనా సరే పాదాన్ని ఇలా పైకెత్తి పర్వతం మించి ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కంఠాన్ని నిలువుగా పెట్టి చెవులు 2టిని రిక్కించారు. అదే పనిగా ఆకాశం వంక చూస్తూ హృదయస్థానమనందు ప్రాణవాయువుని బిగబట్టారు. మార్గమాలోకయన్ దూరాదుర్ధం ప్రణహితేక్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. నడుము సన్నం చేశారు. పొట్ట లోపలికి వెళ్ళింది. విశాలంగా వక్షస్థలాన్ని పెంచారు.
నిటారుగా చూపులు నిగిడించి ఆకాశం వంక చూస్తున్నారు. ఇక ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలా ఉండి ఒక్కసారి ఇలా కిందకి చూశారు. కొన్ని లక్షల వానరములు లేచి నిలబడి, ఇంతవరకు మనతో తిరిగిన వాడు ఇంతటి మహాత్ముడా అని 2 చేతులిచ్చి నమస్కరిస్తున్నాయి. ఒంటికాలి మీద నిలబడి ఉన్నామయ్యా మహానుభావా, నువ్వు తెచ్చే శుభవార్త వల్ల మా ప్రాణాలు నిలబడాలని స్తోత్రం చేస్తున్నాయి. అంతే, ఆయన ఇక బయలుదేరడానికి సిద్ధపడి ఆ పర్వతం మించి ఒక్కసారి 2 కాళ్లతో తన్ని ఆకాశంలోకి ఎగిరి పైకి లేచారు. లేచి తిన్నగా సముద్రం మీదకి ఎగిరి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయేటప్పటికి ఆయన 2 చేతులు ఇలా పెట్టి వెళితే సముద్రంలోంచి 2 5 తలల పాములు పైకి లేచి ఆకాశంలో విడుతున్నాయా అనిపించిందిట ముందు నుంచి చూస్తే. ఆ 2 చేతులు విడుతున్నప్పుడు మహర్షి ఎంత గొప్ప వర్ణన చేసేశారు. ఊరూవే గోద్ధతా వృక్షాముహూర్తం కపిమన్వయం ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాహ. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన తొడల వేగానికి ఎన్నో సంవత్సరముల నుంచి బాగా ఏపుగా పెద్ద కాండంతో పెరిగిపోయినటువంటి చెట్లు అవలీలగా పైకి లేచిపోయి ఆయనతో పాటుగా వెళ్ళి కొంత దూరం, ఆ తర్వాత ఇక వెళ్ళలేక సముద్రంలో పడిపోయి అన్ని చెట్లు ఒక్కసారి సముద్రంలో పడి ఇలా కొమ్మలు కనపడి మెల్లిమెల్లిగా ఇక కొమ్మలు కనపడకుండా సముద్రంలో మునిగిపోతున్నాయి. ఈ చెట్లు లేచిపోయినప్పుడు ఈ చెట్లు ఆయనతో రాలేక పడిపోతున్నాయి, కానీ తేలికగా ఉంటాయి కాబట్టి ఏదో చూడండి, గుత్తికి పూసిన పువ్వులు ఇలా పట్టుకుని ఇలా అంటే పువ్వులన్నీ ఊడిపోయినట్టు ఆ పువ్వులు మాత్రం ఊడిపోయి చెట్ల నుంచి పైకి రేగి ఆయన మీద పడిపోతున్నాయి. ఇలాగా ఆకాశంలో వెళ్ళిపోతున్నటువంటి హనుమ మీద రంగురంగుల పుష్పములు అభిషేకం జరుగుతోందా అన్నట్టుగా పడుతున్నాయి. ఆ సముద్రం మీద వెడుతుంటే మహర్షి అంటారు, పిభన్నివ బవౌ చాపి సౌర్మిమాలం మహార్ణవం పిపాతురివచాకాశం దదృశేష మహాకపి. ఆకాశంలో ఆయన ఇలా వెళుతుంటే ఒక్కసారి చెప్పాడుగా జాంబవంతుడు, పరాహి సర్వభూతానాం హరూమన్యాగతిస్తవా అన్నాడు. నువ్వు ఆకాశంలో వెడుతుంటే సమస్త భూతములు లేచి నిలబడి నమస్కరిస్తాయన్నాడు. మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు అందరూ ఆకాశంలోకి వచ్చి నిలబడ్డారు. ఏమి ఆశ్చర్యకరమైనటువంటి ప్రయాణం! ఆధారం లేని ఆకాశంలో 100 యోజనముల సముద్రాన్ని గడిచి వెళ్ళడానికి మహానుభావుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాడని ఆశ్చర్యంతో చూస్తున్నారు ఆయన సముద్ర గమనాన్ని. ఆకాశాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు. తస్య విద్యుత్ ప్రభాకారం వాయుమార్గానుసారిణం నయనే విప్రకాశేతే పర్వతస్థా వివానలం. ఆయన్ని ముందు నుంచి చూస్తే ఆ 2 కన్నులు మెరిసిపోతూ ఎలా ఉన్నాయంటే, పచ్చటి కన్నులు హనుమవి. ఆ పచ్చటి కన్నులు ఎలా ఉన్నాయంటే, కటిక చీకట్లో ఒక కొండ మీద నిలబడితే చాలా దూరంలో ఉన్నటువంటి చీకట్లో ఉన్న పర్వత శిఖరానికి అటు ఇటు 2 గుహలుంటే ఆ 2 గుహలలో 2 నెగళ్ళు అంటే 2 అగ్నిహోత్రాలు వెలుగుతుంటే ఎలా ఉంటాయో ముందు నుంచి చూసినప్పుడు ఆయన 2 కన్నులలో ఉన్నటువంటి ఆ తేజస్సు అలా ఉంది, అలా కనపడుతున్నారు. మహానుభావుడు ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాభవౌ సంధ్యాయా సమభిస్పృష్టం యథా తత్ సూర్యమండలం. ఆ ముందు నుంచి చూస్తే కాల్చినటువంటి పెనం ఎర్రగా ఎలా ఉంటుందో ముఖం అలా ఉంది. ఓ పక్కకొచ్చి చూస్తే ఆ తోక ఇలా పైకెత్తి ఇలా తల మీదకి వాల్చారు. దానివల్ల ఏదో సూర్యమండలంలో పెద్ద పరివేశం ఏర్పడిందా లేకపోతే ఇంద్రధనస్సు ఏర్పడిందా అన్నట్టుగా ఉన్నారు. వెనక్కెళ్ళి చూస్తే సంధ్యాయా సమభిస్పృష్టం యథాతత్ సూర్యమండలం. సూర్యాస్తమయం జరుగుతున్నప్పుడు ఆకాశం ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రటి పృష్ఠభాగం. ఒక కొండ 2గా బద్దలైతే ఎలా ఉంటుందో అలా 2గా బద్దలైనటువంటి కొండ 2గా బద్దలై ఉంటుందా ఎక్కడైనా అని మీకు అనుమానం రావచ్చు. ఖమ్మం జిల్లాలో నరసింహస్వామి వారికి ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో నరసింహస్వామి వారు వెలిసినప్పుడు స్వామి మీకు స్నానం చేయడానికి వంట చేయడానికి నీళ్లు ఎక్కడవని అడిగారు. అడిగితే నరసింహస్వామి ఆ పర్వతాన్ని తన పాదంతో ఒక్క తన్నుతన్నారు. తన్నితే ఆ పర్వతం 2 కింద విడిపోయి బద్దలై దాని మధ్యలో ఒక పెద్ద ప్రవాహం ఉంటుంది. ఆ ప్రవాహంలో నీళ్లే స్వామి అభిషేకానికి తీసుకొస్తారు ఇప్పటికీ. అలా బ్రద్దలైన కొండ ఎలా ఉంటుందో వెనక నుంచి చూసినప్పుడు స్వామి హనుమ యొక్క పృష్ఠభాగం అలా కనపడుతోంది. ఆయన అత్యంత వేగంతో వెళ్ళిపోతున్నప్పుడు ఆ గాలి ఆయన సంకల కింద నుంచి వెళ్ళిపోతూ
చిత్ర విచిత్రమైనటువంటి శబ్దములను చేస్తూ వెళ్ళిపోతోంది. అంత వేగంతో ఆయన వెడుతున్నప్పుడు ఆయన తొడల వేగానికి కింద ఉన్నటువంటి సముద్ర జలాలు చాప చుట్టి పైకి ఎత్తితే ఎలా లేచిపోతాయో అలా సముద్రం అంతా ఒక్కసారి ఇలా పైకి లేచి. ఇప్పుడు చూడండి, ఇందాక పెద్ద గాలి వచ్చి ఇదంతా ఇలా పైకి లేచిపోయింది. లేచిపోతే ఏదో దీన్ని తీసి ఏదో దాని కింద మడత పెట్టారు. అలా ఆయన వెడుతున్నటువంటి గాలి వేగానికి సముద్రం చాపలా ఒక్కసారి ఏదో అట్టు పైకి ఎత్తినట్టు ఇలా పైకి లేచి సముద్ర కెరటం ఇలా తిరిగినట్టు తిరిగి పడిపోయింది. పడిపోతే మహర్షి అన్నారు, తిమివక్రజుషాహ కూర్మాహ దృశ్యంతే వివృతాస్తథా వస్త్రాపకర్షకేణేవ శరీరాన్ని శరీరిణాం. ఒక వ్యక్తి ఆదమరిచి నిద్రపోతున్నప్పుడు పెద్ద గాలి వేసి ఆయన కట్టుకున్న వస్త్రం ఎగిరిపోతే ఆయన శరీరమునందున్న అవయవములు ఎలా కనపడతాయో అలా ఆ సముద్రం అంతా ఇలా పైకి లేచిపోతే మనం ఎవరికీ కనపడమని లోపల పడుకున్నటువంటి పెద్ద పెద్ద మొసళ్ళు, తిమింగలాలు, రాక్షసులు అన్నీ ఒక్కసారి లోకానికి అంతటికీ కనపడ్డాయి. ఈ సముద్రం ఇలా లేచి కెరటం ఇలా విరిగి వెనక్కి పడిపోతోంది. ఆ నీరు మళ్ళీ వెనక్కి తోసుకొస్తోంది. పెద్ద చప్పుడు. పైనుంచి వీళ్ళందరూ చేస్తున్నటువంటి స్తోత్రం, స్వామి మాత్రం దృష్టి మరల్చకుండా అలాగే సముద్రం మీద వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. అందులోనే ఉన్నాడు మహర్షి. ఒక అద్భుతమైనటువంటి ఉపమానం ఒకటేస్తారు. నాకు ఇప్పుడు సుందరకాండతో అదే సమస్య. 5 రోజుల్లో పూర్తి చేయాలన్న బెంగా సమయం చూసి పరిగెత్తుండడం. ఉల్క వెడుతుంది. ఉల్క ప్రయాణం చేసి ఎటువైపుకు పడిపోతుందో అటువైపు దేశం నాశనం అయిపోతుంది. ఉత్తర దిక్కున బయలుదేరిన ఉల్క దక్షిణంగా ప్రయాణం చేసి దక్షిణ దిక్కున పడిపోతే దక్షిణ దిక్కున పడినప్పుడు దక్షిణ దేశం ఎలా నశిస్తుందో అలా ఉత్తరం నుంచి దక్షిణానికి వెడుతున్న హనుమ లంకలో పడిపోయే ఉల్కలా ఉన్నారు. అంటే హనుమ వెళ్ళాక లంక నశించిపోతుంది. కాబట్టి ఒక ఉల్కాపతనం ఎలా ఉంటుందో అలా వెడుతున్నారు మహానుభావుడు. అంత మెరిసిపోతూ వెళ్ళిపోతుంటే అన్ని వేపుల నుంచి అన్ని వేల మంది, అంతమంది దేవతలు స్తోత్రం చేస్తున్నారు. సముద్రం చూసింది. మహానుభావుడయా, హనుమ వెడుతున్నారు. ఇటువంటి మహానుభావుడు వెడుతూ ఉంటే రమ్మంటే వస్తారా? మళ్ళీ మన ఇంటి మించి వెళ్ళమంటే వెడతారా? మన మించి వెడుతున్నారు కాబట్టి ఆయనకి ఆతిథ్యం ఇవ్వద్దు. ఆతిథ్యం ఇవ్వడానికి నేనేమిస్తాను, గ్లాసులో మంచినీళ్ళు తాగండి అంటే నీరంతా ఉప్పనీరు. అందుకని తనలో ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని పిలిచాడు. అహం ఇక్ష్వాకునాథేన సగరేణ వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నవసీదితుమర్హతి. ఇది శ్రీరామాయణం మనకి నేర్పినటువంటి నీతి. ఒకరి దగ్గర ఉపకారం పొందితే మళ్ళీ తిరిగి వారికి ప్రత్యుపకారం చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధపడి ఉండాలి. ఒకానొక నాడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులైన 60,000 మంది సగరులు తమ చేతులలో ఉన్న పరికరముల చేత భూమినంతటినీ గోతులుగా తవ్వితే వచ్చి ఆ గోతులలో నిలబడినటువంటి నీటి చేత సాగరములు ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి యొక్క సంతానం వలన మేము ఏర్పడ్డాం కాబట్టి మాకు ఇక్ష్వాకు వంశంతో అనుబంధం ఉంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామచంద్రమూర్తి కార్యం మీద ఆయన మంత్రి అయిన హనుమ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు నేను ఆతిథ్యం ఇవ్వద్దు, నేను లేస్తే బాగుండదు, సముద్రం లేస్తే ప్రమాదం వస్తుంది, చెలియలి కట్ట దాటకూడదు సముద్రం, అది నీతి, బ్రహ్మగారు పెట్టినటువంటి నియతి. కాబట్టి నేను లేవకూడదు. కానీ నువ్వు పాతాళస్య అప్రమేయస్య ద్వారం ఆవృత్య తిష్టసి తిర్యగోత్వమదశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు పాతాళం నుంచి దానవులు పైకొచ్చే ద్వారానికి అడ్డంగా ఉన్నావు. అందుకే ఇంద్రుడు నిన్ను కలపకుండా అలా వదిలేశాడు. దానవులు ఇక పైకి రాకుండా ద్వారానికి అడ్డంగా పడ్డామని. నీకు శక్తి ఉంది. తిర్యగూర్ధమదశ్చైవ, నువ్వు పైకి పెరగలవు, పక్కలకి పెరగలవు. కాబట్టి నువ్వు పెరుగు ఓ మైనాక పర్వతమా. బంగారు శిఖరములు ఉన్నాయి నీకు, నీ మీద చెట్లున్నాయి, తేనె పట్లున్నాయి, పళ్ళున్నాయి, కాయలున్నాయి. ఆయన వానరం సంతోషిస్తారు, దిగుతారు, సంతోషించి కాస్త 4 కాయలు పళ్ళు తింటారు. అటువంటి మహానుభావుడికి ఆతిథ్యం ఇవ్వద్దు, లే పైకి అని వెంటనే ఒక మాట ఉంది. కర్తవ్యము కృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. లోకంలో మహాత్ములైన వారు కూడా కోపం తెచ్చుకుంటారు. ఎందుకు వస్తుందో తెలుసా మహాత్ములకి కోపం? చెయ్యవలసిన పని చెయ్యడం కాదు, చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చెయ్యాలి. దేశకాలముల యందు కాలము తెలియకుండా ప్రవర్తించిన వారి పట్ల మహాత్ములు ఆగ్రహిస్తారు.